నువ్వు ఇవాళ చెప్తా ఉన్నావు ఈ యొక్క వైసీపీ దానికి వైసీపీకి పుల్లు పోసుకొని ప్రధాన కారణం వాసుపల్లి యోనా గారు వైసీపీలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తే వాసుపల్లి యోనా గారు నీ గెలుపుకి కృషి చేస్తే అటువంటి వాసుపల్లి యోనా గారు చనిపోతే నువ్వు కల్దిని మండల పర్యటన ఉన్నప్పుడు కనీసం నువ్వు పరామర్శన చేసావు దూరంలో. మాకు జనసేనకి ఒకే ఒక ఎంపీటీసీ ఉంటే 2 ఎంపీటీసీ స్థానాలు గెలిపించినటువంటి దమ్ము ధైర్యం ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి. నీకు ఎంతమంది ఎంపీటీసీలు ఉన్నా కనీసం ఎన్నిక కూడా పారిపోయినటువంటి దౌర్భాగ్యుడు ఇవాళ నువ్వు రోడ్డు ఎక్కి మాట్లాడుతాను. ఖచ్చితంగా దూరం నాగేశ్వరరావు నువ్వు ఎవరికైతే బాకీలు ఉన్నావో ఎవరికైతే ఇది ఉన్నావో అన్నీ కూడా చేస్తావు. అదేవిధంగా ఉప్పా రామప్రసాద్ గారి దగ్గర 2014 ఎన్నికల్లో నీ పార్టీ ఆఫీసు కూడా 10 లక్షల రూపాయలు అద్దెకి ఇవ్వడం ఆ జనాలకు తెలియదా? అదేవిధంగా ఉప్పా రామప్రసాద్ గారిని వాడగట్టిన సంగతి కైకుల నియోజకవర్గ ప్రజలకు తెలియదా? అదేవిధంగా కొల్లేరు గ్రామాల్లో అభివృద్ధి పేరుతో ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి బిల్డింగులు కట్టడానికి ₹1 కోటి బిల్డింగ్ కడితే 10% వాటా కావాలని చెప్పని సుమారుగా సుంగవారపాడు గ్రామం దగ్గర 10 లక్షలు, పందిపల్లిగూడెం దగ్గర 10 లక్షలు, కుల్లేటికోట హై స్కూల్ దగ్గర కట్టడానికి 10 లక్షలు, అదేవిధంగా దేవి చింతపాడు పెనుమగలంక కొల్లేటి గ్రామాల్లో నువ్వు ఎంత నువ్వు నీ కొడుకులు దోచారు నీకు తెలియదా? అదేవిధంగా నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతమంది అయితే నీకు కష్టపడ్డారో అందరూ కూడా నువ్వు అబాస్పాలు చేసావు. బొడ్డు నోబుల్ గారిని కానీ అదేవిధంగా మన వీరంకి వెంకయ్య గారు ఇప్పుడు ముందేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకయ్య గారిని కానీ అదేవిధంగా నీ పార్టీని వైసీపీని 2015 నుంచి 19 దాకా ముంగా నరసింహరావుకి కొల్లేరు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని చెప్పని ఎన్ని కోట్ల రూపాయలు దండుకున్నావో మీకు తెలియనటువంటి విషయం మా అందరికీ తెలుసు. అదేవిధంగా ప్రస్తుతానికి ఏలూరు రోడ్లో నువ్వు ఉన్నటువంటి ఆఫీస్ పక్కన ఇవాళ కూడా నువ్వు ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కూడా బెదిరించి నీ పక్కనటువంటి స్థలాన్ని ఒక వడ్డీలు ఒక సోదరుల దగ్గర 20 లక్షల రూపాయలు సెంటున్న స్థలాన్ని 10 లక్షల రూపాయలకి అన్యాయంగా నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేగా 2019 నుంచి 24 దాకా ఉండి దాన్ని బెదిరించి ఆ స్థలాన్ని ఎవరు కొనకుండా చేసి అన్యాయంగా గత 5 నెలల క్రితం నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నది 10 లక్షల రూపాయలకి సెంటు 10 లక్షల రూపాయలకి నీ ఆఫీస్ పక్కన, అది నిజం కాదా? అదేవిధంగా జీవీఎల్ మెడికల్ కాలేజ్ దగ్గర నువ్వు నీ కోడల పేరు మీద 30 కోట్ల రూపాయలు 2 ఎకరాల 80 సెంట్లు అమ్మి కనీసం నీకు ఎవరైతే బాకీలు ఉన్నారో రాణి ఆప్యాకు కానీ అదేవిధంగా నీ సోదరులు ఎవరైతే నీ కొడుకుతో వ్యాపారాలు చేశారో వినయ్తో ఎవరైతే వ్యాపారాలు చేశారో వాళ్ళందరూ కూడా నేను డబ్బులు ఇస్తానని సుమారు నీకు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే వడ్డీయే 50 కోట్ల రూపాయలు అంటే కనీసం నువ్వు ఎకరానికి 30 కోట్ల రూపాయలకి ఏప్రిల్ నెలలో అమ్మి ఈ వాట కూడా 10 పైసలు కూడా వాళ్ళకి ఇవ్వలేదంటే నీలాంటి దౌర్భాగ్యానికి ఎవడున్నాడు దూరనాగేశ్వరరావు? అదేవిధంగా నియోజకవర్గంలో ఎస్సీ విలేకరులని బీసీ విలేకరులు అని చెప్పని నువ్వు కులాల పేరు విలేకరులు కూడా కులాలను అంటగట్టి వాళ్ళ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించి దౌర్భాగ్యంగా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు. అదేవిధంగా నియోజకవర్గంలో ఒక కులానికి కాపు కులం అని చెప్పని నువ్వు ఎదిగావు. నేను చెప్తా ఉన్నా, నేను పత్రికాపూర్వకంగా నేను అడుగుతా ఉన్నా. నా పేరు కొల్లి వరప్రసాద్, మా నాన్నగారి పేరు కొల్లి రాంబాబు, మా తాతయ్య గారి పేరు కొల్లి పాపారావు. నేను ప్రస్తుతానికి కొల్లేరుకోటలో నివాసం ఉంటున్నా. మా పూర్వీకులు ఉండేది దొడ్డపూడి గ్రామం. నువ్వు చెప్పుదా? నువ్వు కాపు కులం అని చెప్తున్నావు కదా. మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు వేరన్నా మీ తాతగారి పేరు ఆ పేరు చెప్పు నీకు దమ్ముంటే. కైకలూరు నియోజకవర్గంలో కాపులు తలెత్తుకు తిరిగేటువంటి కమ్యూని విఠలరావు గారిని అగౌరవం చేసి ఎవరైతే వైసీపీలో మన కాపు వనభోజనాలు ఎంతో బ్రహ్మాండంగా నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలు కూడా ధీటుగా పెడితే వైసీపీ కులభోజనాలుగా చేసినటువంటి దుర్మార్గుడు నువ్వు మాట్లాడతావు మా కోసం రౌడీజం కోసం. మేం చేసాం రౌడీజం? కైకలూరు నియోజకవర్గంలో మేము ఏమన్నా కొట్టామా? ఎవరి దగ్గర ఆస్తులు మేము ఏమన్నా కాజేసామా? మేము పట్టపగలే ఎవరి దగ్గర మార్కెట్ యార్డ్ దగ్గర ఎవరి దగ్గర ఒక బీసీ సోదరు దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మేము కాజేసిన దొంగ నువ్వు, దౌర్భాగ్యుడు నువ్వు. ఖచ్చితంగా దూరం నాగేశ్వరరావు గారు నీకు ఈ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ విషయం కోసం మాట్లాడట్లా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము తప్పు చేసాము ఒప్పు చేసాము ఖచ్చితంగా కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ
దూరం నాగేశ్వర గారు చేసినటువంటి దుర్మార్గాల మీద దౌర్జన్యాల మీద ఏదైతే 2014 నుంచి 19 వరకు ఏదైతే మైనింగ్ మాఫియా మీద కానీ అదేవిధంగా దూరం నాగేశ్వర గారు చేసినటువంటి దుర్మార్గాల మీద కానీ అదేవిధంగా దౌర్జన్యాల మీద కానీ మరీ ముఖ్యంగా ఏలూరు రోడ్లో 100 ఎకరాల పేరుతో నువ్వు లేఅవుట్ చుట్టూరు కొనుక్కున్నటువంటి 70 ఎకరాల తాలూకా కానీ సిట్ విచారణ వేయాలని చెప్పి పెద్దలు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతం అయిపోయిన తర్వాత గౌరవ డీజీపీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రత్యేకంగా ఈయన మీద ఈ దూరం నాగేశ్వరరావు గారి మీద చేసినటువంటి దుర్మార్గాల మీద దౌర్జన్యాల మీద వాస్తవ రూపంగా పత్రిక ఒక మొత్తం కూడా సాక్ష్యాధారాలతో ఇచ్చి ఇతని మీద సిట్ విచారణ వేసి ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టించవలసిందిగా పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కోరుతాం. అదేవిధంగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తాను. అయ్యా, మన నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్టుగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహానికి ఎవరైతే అవమానం చేశారో ఇవాళ కూడా మీడియా ముఖంగా పోలీసు వారు కూడా ఎవడు దీని వెనకాల కుట్రదారులు ఉన్నారో ఖచ్చితంగా దాన్ని ఇచ్చేయలేకపోయారు. ఎవరు యాంటిసిపేట్ పేరు ఇచ్చింది తిరిగారు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహంలో పేడపోసిన ఘటనలో ఎవరో ఒక వ్యక్తి యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నారు. ఇవాళ పోలీసు అధికారులు కూడా దీని మీద మా సామాన్య ప్రజలకు తెలియని పని ఉంది. ఎందుకంటే ఎవరైతే దూరం నాగేశ్వరరావుకి అత్యంత సన్నిహితంగా ఉండి కాపులకి ఇతర వర్గాలకి గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ సామాజిక కుల సంఘటనలకు వచ్చేయాలనే ఉద్దేశంతో అతను ఉద్దేశపూర్వకంగా దూరం వినయ్ గారు చేసినటువంటి దుర్మార్గ దౌర్య రాజకీయాల వల్ల కాపులకి వేరే కులానికి మచ్చపెట్టాలనే ఉద్దేశంతో నువ్వు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి మీద పేడ పూసినటువంటి ఘటనలో నువ్వు ఒక వ్యక్తికి కొమ్ము కాసిన మాట వాస్తవమా కాదా? అది అయిపోయిన తర్వాత స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా ఘటన అయిపోయిన తర్వాత కొంతమంది ఒక కులానికి వేరే కులానికి అడ్డు పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు కాపుకి కమ్మ కులానికి కాపుకి ఎస్సీ కులానికి కాపుకి రాజులకి అనే గొడవలు పెట్టాలని ఉద్దేశంతో చేసినటువంటి దుర్మార్గాలు నువ్వు కదా. దయచేసి కులాల మధ్యన విద్వేషాలు రాజేసి ఆ విద్వేషాలు ఆ చలిలో నువ్వు మంట కాసుకోవాలంటే నువ్వు ఆ మంటలు నీకు చితి మంటలే, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆ చితి మంటలు కాలిపోతావు దూరం నాగేశ్వరరావు. ఇవాళ ఎవరో కుల రాజకీయాలకి చేయని ఉద్దేశంతో ఎవడో లేని నియోజకవర్గంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో పిఠాపురం నుంచి భీమవరం నుంచి సీసాల నుంచి మచిలీపట్నం నుంచి కైకూరులో కూడా కుల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో కుల రాజకీయాలు చేయాలని చూస్తాను. ఈ కుల రాజకీయాలు చేయడానికి నాలాంటి వాడు అవసరమైతే ఆత్మార్పణ చేస్తాం, కానీ నీలాంటి వ్యక్తుల వల్ల కైకూరు నియోజకవర్గంలో కుల రాజకీయాలు చేసి కైకూరు శాంతి భద్రత విఘాతం కలిగించేటువంటి పని మేము చెయ్యం. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే గారు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. ఈలాగా దొంగ నోట్లు మార్చినటువంటి వ్యక్తి కాదు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు. పుట్టుకతోనే గోల్డ్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి.